హాయ్, దిస్ ఈజ్ వంగల వనిత్ రెడ్డి. ఈరోజు చాలా బ్యూటిఫుల్ రోజు. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద సక్సెస్ ఫార్ములా. వాట్ ఈజ్ ద సక్సెస్ ఫార్ములా? విజయానికి ఒక ఫార్ములా ఉంది. అది ఏమిటో ఈ యొక్క పూట కనుక్కుందాం. దట్ ఈజ్ విజయానికి ఫార్ములా మొట్టమొదటి హార్డ్ వర్క్. వాట్ ఈజ్ హార్డ్ వర్క్? ఒక హార్డ్ వర్క్ ఉంటే సరిపోదు. కన్సిస్టెన్సీ, నిబద్ధత, నిరంతర ప్రయత్నం ఉండాలి. కన్సిస్టెన్సీ నిరంతరం ఉండాలి. కన్సిస్టెన్సీ హార్డ్ వర్క్ ఉంటే కాదు, బట్టీలో ఇటుకలు మోసినలాగా అయిపోతుంది అది. మరలా స్మార్ట్ ఎఫర్ట్ ఉండాలి. స్మార్ట్ ఎఫర్ట్ అంటే ఆ ఎఫర్ట్నెస్లో ఇంటెలిజెన్స్ ఉండాలి, బ్రిలియన్స్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. ఈ మూడు ఉంటే సక్సెస్ నీ జేబులో, నీ ఇంటి వాకిట్లో ఉంటుంది. వాట్ ఆర్ దోస్? హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, స్మార్ట్ ఎఫర్ట్. వీటన్నిటి గురించి మనము ఇప్పుడు కూలంకషంగా నేర్చుకుందాం, తెలుసుకుందాం. వాట్ ఈజ్ హార్డ్ వర్క్? హార్డ్ వర్క్ అంటే ఏమిటి? ది అప్లికేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిజికల్ ఆర్ మెంటల్ ఎఫర్ట్ ఓవర్ ఎ సస్టైన్డ్ పీరియడ్. నిరంతర ప్రయత్నం, నిరంతర కాలములో మనము ఫిజికల్గా, మెంటల్గా ప్రయత్నమే హార్డ్ వర్క్. నిరంతర సమయం, ఒక రోజుతో కాదు. ఈరోజు 27వ తారీఖు చేసేసాం పని అంటే కుదరదు. 28, 29, 30, 31. ఒక సార్ అంటాడు, ఒక ఆయన, ఒక స్వామి రామ అనే ఒక వ్యక్తి అంటాడు, నీ గుండెను చూసి నువ్వు మోటివేషన్ తెచ్చుకో. గుండె ఎప్పుడు నిరంతరం పని చేస్తుందో అదేవిధంగా నువ్వు పని చేయగలగాలి. యువర్ హార్ట్ ఈజ్ యువర్ బెస్ట్ మోటివేషనల్ టీచర్. స్వామి రామ, గ్రేట్ మ్యాన్. కాబట్టి నువ్వు హార్డ్ వర్క్ అనేది ఏమిటంటే నిరంతరం ఉండాలి. సస్టైన్డ్ అంటే నిరంతరము ఉండాలి. కాలము ఎలాగైతే ప్రవహిస్తుందో నీ యొక్క హార్డ్ వర్క్ కాల ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఆ హార్డ్ వర్క్లోనే నువ్వు ఆనందిస్తూ ఉండాలి. ఇట్స్ అబౌట్ ద క్వాంటిటీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ లేబర్, ఆఫెన్ క్యారెక్టరైజ్డ్ బై డెడికేషన్, లాంగ్ అవర్స్ అండ్ పర్సర్వెన్స్ త్రూ డిఫికల్టీ. ఇట్స్ అబౌట్ ద క్వాంటిటీ అండ్ ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ అంటే తీవ్రత, లేబర్ అంటే నీ పనితనం యొక్క తీవ్రత. క్వాంటిటీ అంటే నిన్నటిగానే ఈరోజు పెరగాలి, ఈ రోజుకనే రేపు పెరగాలి. క్వాంటిటీ ఉండాలి, క్వాలిటీ కూడా ఉండాలి. క్వాలిటీ లేబర్. క్వాలిటీ, మనము మార్కెట్కి వెళ్తాం, క్వాలిటీగా ఏదైనా కొనాలని, యాపిల్స్ కొనాలనుకుంటాం, మంచి యాపిల్స్ని ఎంచుకుంటాం. చిన్న మరకున్న యాపిల్స్ కూడా మనం ఎంచుకోం. ఎందుకని? వయసు. కాబట్టి క్వాలిటీ యాపిల్స్ కావాలి. అలాగే నీ పనిలో క్వాలిటీ పెంచుకోవాలి. క్వాలిటీ అంటే ఒక 2-3 నిమిషాలే కాదు, క్వాంటిటీ కూడా పెంచాలి. ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ లేబర్, తీవ్రతరం ఉండాలి. ఆఫెన్ క్యారెక్టరైజ్డ్ బై డెడికేషన్, అంకితభావం. లాంగ్ అవర్స్, ఎక్కువ కాలం పని చేయడం. పర్సర్వరెన్స్, చాలా అద్భుతమైన వర్డ్ ఇది. పట్టుదల. అదే పట్టుదల, మొండి పట్టుదల, ఉడుము పట్టుదల. పర్సర్వరెన్స్ త్రూ డిఫికల్టీ. ఒక సైకాలజిస్ట్ ఉన్నాడు. ఆయన ఉదయం లేచి చూడగానే ఆ పదం చదువుతాడు. ఏమిటది? పర్సర్వరెన్స్. ఆండ్రూస్ విలియమ్స్ అనే సైకాలజీ. ఆ పదం అతను మార్చివేసింది. కొన్ని పదాలు మానవ జీవితాన్ని మార్చివేస్తాయి, కొన్ని మాటలు మానవ జీవితాన్ని వికసింపజేస్తాయి. త్రూ
డిఫికల్టీ, కష్టము ద్వారా నీ లేబర్లో ఒకడు నిన్ను తక్కువగా అంచనా వేయచ్చు, ఒకడు నిన్ను చీ అనొచ్చు, ఒకడు నిన్ను చులకనగా మాట్లాడవచ్చు, ఒకడు నీకు విలువ ఇవ్వకపోవచ్చు. వాటన్నిటినీ తట్టుకొని ఉండడమే హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ అంటే ఏమిటి? వర్క్ అంటే ఏమిటి? వాట్ ఈస్ ద వర్క్? ఇన్ ఫిజిక్స్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అని అంటాడు. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. వర్క్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. అదేవిధంగా నీ యొక్క నిరంతర ప్రయత్నములో, నిరంతర పనిలో ఎంతోమంది నువ్వు ఇలా చేయట్లేదురా అని తిడతారు, నీలోగా బాగోలేదురా అని తిడతారు. వాటినన్నింటినీ తట్టుకునే కెపాసిటీ ఉండాలి. దాన్నే పవర్ అంటారు. రేట్ ఆఫ్ డూయింగ్ ఆఫ్ వర్క్ అంటారు. ఆ పవరు నీలో ఉందనుకో, ఆ తట్టుకునే పవరు నీకన్నా తోపం కోడలేడు. కాబట్టి త్రూ డిఫికల్టీ ఆ ఒక్కొక్కటి గురించి మనం నేర్చుకుందాం. కీ క్యారెక్టరిస్టిక్స్: హై ఎఫర్టు, లో ఎఫర్టు. కొంతమంది ఒక పెద్దోళ్ళు అంటారు, మాటలు కోటలు దాటుతాయి కానీ కాలు గడప దాటదు అంటారు. మాటలు భలే చెప్తారు కానీ కాలు బయటకు వెళ్ళదు. అలాగే మన మాటలు ఏమి చేస్తాం, మన మాటలకి ప్రపోర్షనాలిటీ ఉండాలి. మన పనులకి ఎలా ఉండాలి? మాటలు చేసామా పని చేయాలి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వర్క్. మాటలు పని. హై ఎఫర్ట్, పుషింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తోసుకోవాలి బియాండ్ యువర్ కంఫర్ట్ జోన్. ఈరోజు 4 గంటలు ఎగవాలనుకుంటున్నావు, 4 గంటలకి లెగిసిపోవాలి. ఇది నీ యొక్క చివరి శ్వాస వరకు కూడా 4 గంటలు ఎగవాలి. పుషింగ్ యువర్ సెల్ఫ్. కంఫర్ట్ జోన్ అనేది చాలా భయంకరమైనది. ఎప్పుడు సుఖపడమని చెప్తుంది శరీరం, ఎప్పుడు కష్టమని చెప్తుంది, కష్టపడమని చెప్తుంది మన ఆత్మ. సుఖపడు 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 అంటుంది. గాంధీ గారు అంటారు, డూ ఆర్ డై. చేస్తే చే, లేకపోతే చావు అని. అదేవిధంగా నీ కంఫర్ట్ జోన్, పుషింగ్ యువర్ సెల్ఫ్ బియాండ్ యువర్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి నేను తోసుకోవాలి. లాంగ్ హవర్స్, ఇన్వెస్టింగ్ ఏ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ టైమ్. నిరంతర ప్రయత్నంగా ఉన్నటువంటి కాలాన్ని నువ్వు కేటాయించాలి. 1 గంట కాదు, 2 గంటల్లో మనకి సక్సెస్ రాదు. సక్సెస్ రావాలి అంటే లాంగ్ హవర్స్ వర్క్ చేయాలి. ఎలా వర్క్ చేయాలి? నీ నిరంతరం, ఒక రోజుతో పని కాదు. గుండె ఎలా పని చేస్తుందో అలా చేయాలి. 3 పూటలు ఎలాగన్నం తింటావు అలా పని చేయాలి. నెక్స్ట్, పర్సిస్టెన్స్. కంటిన్యూయింగ్ టు పుష్ ఫార్వర్డ్ డిస్పైట్ ఫ్యాటిగ్, బోర్డమ్ ఆర్ అబ్స్టాకిల్స్. పర్సిస్టెన్స్ అంటే పట్టుదల, నిబద్ధత, క్రియాశీలత. క్రియాశీలత అనేది ఎలాగొస్తుందంటే నిబద్ధత ద్వారా వస్తుంది. కంటిన్యూయింగ్, ఒక్కరోజుతో కంటిన్యూ, ఎల్లప్పుడూ కూడా పుష్ ఫార్వర్డ్. నిన్ను నువ్వు తోసుకుంటూ ఉండాలి. దేని నుంచి? అలసట నుంచి. నాకు బోరు కొడుతుందంటే నువ్వు చేసే పనిలో ఆనందాన్ని పొందాలి. పనియే ఆనందం. ఒక ఆయన అంటాడు, వర్క్ ఈజ్ గాడ్ అంటాడు. పనియే దైవం, పనియే ఆనందం. ఆర్ అబ్స్టికల్స్ అంటే దాని తాలూకు అన్నీ ఏమైనా సరే నీకు నిరోధాలు వచ్చాయి, ఏమైనా పని చేయకుండా ఉన్నటువంటి నిరోధాలు వచ్చాయి. వాటినన్నిటినీ కూడా యూ హ్యావ్ టు ఓవర్కమ్. నిన్ను జయించాలి. ఏం చేయాలి? ఫ్యాటిక్. అలసిపోతుంటే ఒక 10 పేజీలు పుస్తకం చదవగానే అలసిపోతుంటారు. అది కాదు. 10 కాదు, 20 పేజీలు చదవాలి, 30 పేజీలు చదవాలి, ఒక 50 పేజీలు రాయాలి. నిరంతర ప్రయత్నం. బోరు కొట్టకూడదు పని. అబ్స్టాకిల్స్, మరి అడ్డంకుల నుంచి ఎన్నెన్నో అవమానాలు పెడతారు. ఎన్నో రకాలుగా చూస్తారు, చీచీ అంటారు. అన్నీ కూడా
అవన్నీ ప్రతి నవ్వు, నీ వైపు చూస్తున్న ప్రతి నవ్వు కూడా నీ రేపొద్దున నీ మెడలో పువ్వులా పడిపోతుంది. కాబట్టి యూ హ్యావ్ టు నువ్వు ఇంటెన్సిఫైడ్ హార్డ్ వర్క్ చేయాలను, తీవ్రమైన హార్డ్ వర్క్. డెడికేషన్ అనేది అంకిత భావం అనేది చాలా అద్భుతమైనది. అంకితం చేయకపోతే నీకు నువ్వు అంకితం చేసుకోవాలి. అంటే నీ శరీరాన్ని నీ ఆత్మకి అంకితం చేసుకొని నీ మనస్సుని అదుపులో పెట్టుకొని పని చేయగలగాలి. మేకింగ్ యువర్ గోల్ ఏ ప్రియారిటీ ఆఫెన్ రిక్వైరింగ్ సాక్రిఫైస్. చిన్న టీవీలు చూడడం, మొబైల్ చూడడం, చిన్న వాటిన్నిటిని మాటలు మాట్లాడడం, వేస్ట్ వర్డ్స్ మాట్లాడడం, వీటన్నిటిని కూడా సాక్రిఫైస్, త్యాగం చేయాలి. నీ యొక్క గోల్ అన్నది ప్రియారిటీ అంటే ప్రాథమమైనది, అదే ముఖ్యమైనది. కాబట్టి ఆఫెన్ రిక్వైరింగ్ నువ్వు అప్పుడప్పుడు కూడా త్యాగం చేయాలి. డెడికేషన్ అంటే అదే. డిగ్గింగ్ ఏ ట్రెంచ్ విత్ ఏ షోవెల్, ఇట్స్ ఎ ఫిజికలీ డిమాండింగ్, టైమ్ కన్స్యూమింగ్ అండ్ రిక్వైర్స్ ప్యూర్ గ్రిట్ టు సీ ఇట్ త్రూ. మనం గొయ్యను తవ్వుతూ ఉంటాం, కానీ అది పని చేస్తూ ఉంటాం, కానీ రిక్వైర్స్ ప్యూర్ గ్రిట్. ఇంకా ఆ పనిలో షార్ప్నెస్ రావాలి, ఇంకా ఆ పనిలో మెరుగుతనం పెరగాలి. దాన్ని చూసినప్పుడు క్వాలిటీ కాకూడదు, క్వాంటిటీ ఈ రెండు మర్చిపోకూడదు. క్వాలిటీ నాణ్యత ఉండాలి పనిలో. నెక్స్ట్ ది అప్సైడ్, హార్డ్ వర్క్ ఈజ్ ద ఫౌండేషనల్ ఇంజిన్ ఆఫ్ ది అచీవ్మెంట్. హార్డ్ వర్క్ అనేది ఏమిటి? ఒక ఇంజిన్ లాంటిది అనమాట. ఒకటి సాధించడానికి సాధింపుకి ప్రాథమిక ఇంజను హార్డ్ వర్క్. నథింగ్ గ్రేట్ ఈజ్ బిల్ట్ వితౌట్ ఇట్. ఏది కూడా గొప్పవన్నీ కూడా కట్టబడేవి హార్డ్ వర్క్తోనే. ది పొటెన్షియల్ డౌన్ సైడ్, హార్డ్ వర్క్ ఎలోన్ కెన్ బి ఇన్ఎఫిషియంట్. పొటెన్షియాలిటీ కూడా ఉండాలి మనలో. పవర్, శక్తి తగ్గిపోయిందనుకో మరలా హార్డ్ వర్క్ ఇన్ఎఫిషియంట్ అయిపోతుంది, అంటే అసమర్థత కలిగి ఉంటుంది. యూ మైట్ బి డిగ్గింగ్ ఇన్ ద రాంగ్ ప్లేస్ విత్ ద రాంగ్ టూల్ ఆర్ ఇన్ ఎన్ అన్సస్టైనబుల్ వే దట్ లీడ్స్ టు బర్న్అవుట్. మాకు రాంగ్ రూట్కి అంటే చూసి కాపీ కొట్టి పాస్ అయిపోవాలి, తర్వాత వాడిని మోసం చేసి పైకి వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా ఒక రాంగ్ రూట్లో పోతుంటాయి. పొటెన్షియల్ డౌన్ సైడ్ అయిపోతుంది. నీ పొటెన్షియాలిటీ ఎలాగుండాలంటే ఆ యొక్క హార్డ్ వర్క్ మీద తీవ్రతను పెంచాలి, పవర్ని పెంచాలి. అప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు. ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఏ స్టూడెంట్ స్పెండింగ్ 6 hours స్ట్రైట్ ఇన్ ద లైబ్రరీ రీడింగ్ ఎవ్రీ చాప్టర్ అండ్ టేకింగ్ ఎక్స్టెన్సివ్ నోట్స్. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఒక స్టూడెంటు 6 గంటలు లైబ్రరీలో గడిపి ప్రతి చాప్టర్ చదివి ఆ చాప్టర్ నుంచి ముఖ్యమైన పాయింట్ల యొక్క పుస్తకంలో రాసుకుంటాడు. దిస్ ఈజ్ కాల్డ్ హార్డ్ వర్క్. 6 గంటలు అతను చదువుతున్నాడు అంటే ఖచ్చితంగా ఎక్కడ హెచ్ ఉంటుందో అక్కడ పక్కన 6 ఉంటుంది. 6 అంటే రిజల్ట్ అది. నెక్స్ట్ ఈ హార్డ్ వర్క్ ఒక్కటే కాదు, ఇంకోటి కూడా ఉంది. దాని పేరు కన్సిస్టెన్సీ అంటే ఏమిటి? నిరంతర పని అన్నమాట. డెఫినిషన్ ఏమిటో చూద్దాం. ది డిసిప్లిన్ ఆఫ్ షోయింగ్ అప్ అండ్ పర్ఫార్మింగ్ ద నెసెసరీ టాస్క్స్ రెగ్యులర్లీ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్. డిసిప్లైన్ అనేది మామూలు విషయం కాదు. అది డెడికేట్ చేసుకోవాలి. నీ శరీరము డెడికేట్ చేసుకోవాలి నీకు ఆశయానికి. నీ శరీరము, నీలో ఉన్నటువంటి ఎమోషన్స్ అని కూడా నీ ఆశయానికి డెడికేట్ చేసుకున్నప్పుడు అప్పుడు డిసిప్లైన్ అనేది వస్తుంది. పర్ఫార్మింగ్ ద నెసెసరీ టాస్క్స్ రెగ్యులర్లీ, నాట్ ఓన్లీ 1 day, నాట్ ఓన్లీ 2 days, నాట్ ఓన్లీ 3 days, రెగ్యులర్లీ, ప్రతిరోజు, ఓవర్ ఏ లాంగ్ పీరియడ్. అది ఒక 1 year అవ్వచ్చు, 5 years అవ్వచ్చు, 6 years అవ్వచ్చు. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ అబౌట్ ఇంటెన్సిటీ ఇన్ ఎ సింగిల్ బర్స్ట్, బట్ అబౌట్ రిలయబిలిటీ అండ్ స్టడీ ప్రోగ్రెస్. ఏదో ఒక రోజు మనం
ఒక రోజుతో పొందేది కాదు. అది అబౌట్ రిలీవెంట్ అండ్ స్టడీ ప్రోగ్రెస్. ప్రతిరోజు కూడా స్థిరంగా ప్రతిరోజు కూడా పనిచేస్తూ ఉండాలి. కన్సిస్టెన్సీ, నిబద్ధత, నియమముతో, డిసిప్లైన్తో. దాని కీ క్యారెక్టరిస్టిక్స్ ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. రొటీన్ అండ్ హ్యాబిట్, టర్నింగ్ ఎఫర్ట్ ఇంటూ ఏ నాన్ నెగోషియబుల్ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ ఆర్ వీక్లీ షెడ్యూల్. రొటీన్గా ఉండాలి, అది ఒక హ్యాబిట్ అయిపోవాలి. నువ్వు చేసే పని నీకు ఒక హ్యాబిట్ అయిపోవాలి. టర్నింగ్ ఎఫర్ట్ ఇంటూ ఏ నాన్ నెగోషియబుల్ పార్ట్ ఆఫ్ యువర్ డైలీ ఆర్ వీక్లీ షెడ్యూల్. అది ప్రతిరోజు కూడా ఉండాలి. వీక్లీ ఒక షెడ్యూల్ నీ డైరీలో, అది ఒక నువ్వు పని అనేది చేయాలని ఒక ఆశ, మరి క్యూరియాసిటీ ఉండాలి. రిలయబిలిటీ, డెలివరింగ్ ఎ సర్టన్ స్టాండర్డ్ ఆఫ్ వర్క్ అగైన్ అండ్ అగైన్. ఒకరోజు తగ్గ ప్రతిరోజుగా. రిలయబిలిటీ అంటే నిజాయితీగా, నియమానుసారంగా, ఒక పద్ధతిగా అది ప్రతిరోజు కూడా ప్రతిసారి కూడా జరుగుతూ ఉండాలి. కాంపౌండ్ ఎఫెక్ట్, అండర్స్టాండింగ్ దట్ స్మాల్ రిపీటెడ్ యాక్షన్స్ లీడ్ టు ద మాసివ్ రిజల్ట్స్ ఓవర్ టైమ్. చిన్న చిన్న యాక్షన్స్, చిన్న అలవాట్లు పెద్ద సక్సెస్కి దారితీస్తాయి. అదే అంటారు కాంపౌండ్ ఎఫెక్ట్. కాంపౌండ్ ఎఫెక్ట్ అంటే చిన్న అలవాట్లు, చిన్న పనులు, చిన్న యాక్షన్స్ పెద్ద రిజల్ట్స్ రావడానికి దారి తీస్తుంది అని అర్థం. డిసిప్లైన్, డూయింగ్ ద వర్క్ ఈవెన్ వెన్ యూ డోంట్ ఫీల్ మోటివేటెడ్. నీకు మోటివేషన్ లేకపోయినా, నీకు బోర్డమ్గా ఉన్నా సరే, దాన్ని ఆ పని ఆ టైంలో చేయాలన్నప్పుడు చేసేయడమే. ఆ పని ఆ టైంలో చేయాలి, ఫినిష్ చేయాలన్నప్పుడు చేసేయాలి. ఎనాలజీ, వాటర్ డ్రిప్పింగ్ ఆన్ ఎ స్టోన్, ఏ సింగిల్ డ్రాప్ డస్ నథింగ్ బట్ ది relentless consistent dripping will eventually wear a hole through the rock. ఒక రాక్ ఉంటుంది ఉదాహరణ. ఆ రాక్ మీద ఒక నీటి బొట్టు పడితే కాదు, కంటిన్యూగా నీటి బొట్లు పడి ఒక ధారలాగా ప్రవహిస్తే ఆ రాక్, ఆ శిలకి హోల్ పడుతుందన్నమాట. రెలెంట్లెస్, కన్సిస్టెంట్. రెలెంట్లెస్ అంటే అలసట లేనటువంటి స్థిరమైనటువంటి పని ఏం చెబుతుంది. ఆ నీరేముంది, ఆ రాక్, ఆ శిలను ఏం చేస్తుంది, మధ్యలో హోలు నిర్మిస్తుంది అనమాట. ఎంత గొప్ప ఎనాలజీ. ఉదాహరణ, ది అప్సైడ్. కన్సిస్టెన్సీ ఈజ్ వాట్ మేక్స్ హార్డ్ వర్క్ ఎఫెక్టివ్ ఓవర్ ది లాంగ్ టర్మ్. ఇట్ ఈస్ ద కీ టు మాస్టరీ అండ్ సస్టైనబుల్ ప్రోగ్రెస్. అప్సైడ్ ఏమిటి, కన్సిస్టెన్సీ పైన పాజిటివ్ వర్డ్స్. ఈజ్ వాట్ మేక్స్ హార్డ్ వర్క్ ఎఫెక్టివ్ ఓవర్ ది లాంగ్ టర్మ్. ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయడానికి మనకు పనిచేస్తుంది. ఇట్ ఈస్ ద కీ టు, అదొక రకమైన సైకలాజికల్ ఫీలింగ్. కన్సిస్టెన్సీ అనేది ప్రతిరోజు మనం చేయాలి. ప్రతిరోజు వర్క్ యొక్క ఆనందాన్ని అనుభవించాలి, పని యొక్క ఆనందాన్ని అనుభవించాలి. ఓవర్ ది లాంగ్ టర్మ్ ఇట్ ఈస్ ద కీ టు మాస్టరీ అండ్ సస్టైనబుల్ ప్రోగ్రెస్. నిరంతర ప్రోగ్రెస్కి, నిరంతర అభివృద్ధికి ఆ యొక్క కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కన్సిస్టెన్సీ వితౌట్ డైరెక్షన్ కెన్ మీన్ యు ఆర్ రిలయబుల్లీ డూయింగ్ ద రాంగ్ థింగ్. కన్సిస్టెన్సీ ఉండి వితౌట్ డైరెక్షన్ అనేది చాలా అత్యవసరం. డైరెక్షన్ మన స్టూడెంట్ లైఫ్లో పెద్దవాళ్ళు చెప్పింది వినాలి, పుస్తకాల్లో చెప్పింది వినాలి, దాని ప్రకారంగా నడుస్తూ ఉండాలి. అలా లేకపోతే కన్సిస్టెన్సీ ఒక తప్పుదోవ పడుతుంది అనమాట. ఇట్ ఆల్సో రిక్వైర్స్ పేషెన్స్. చాలా ఓర్పు కలిగి ఉండాలి. యాజ్ రిజల్ట్స్ ఆర్ నాట్ ఇమీడియట్. ఒక రోజులో వచ్చేది ఇమీడియట్ రిజల్ట్స్ రావు. అవి నిరంతరాయంగా నువ్వు ప్రయత్నిస్తూ ఉంటే, నువ్వు 10th క్లాస్ చదవాలి అంటే 10th క్లాస్ 15 సంవత్సరాలు చదవాలి. ఒక్క రోజుతో 10th క్లాస్ పాస్ అయిపోయారు. పుట్టిన బిడ్డ ఎప్పుడు వెంటనే 10th క్లాస్ పాస్ అవ్వడు. ఒక 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు నువ్వు చదివితే అప్పుడు యూ విల్ గెట్ ద ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇన్ యువర్ హ్యాండ్. అలాగే నిరంతరంగా ఒక ప్రోగ్రెస్తో నువ్వు చదివినట్లయితే నువ్వు ఆ కన్సిస్టెన్సీ మైండ్ ఉంటే ఎంతైనా సాధించగలవు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, a writer who writes 500 words every single morning without fail
రైన్ ఆర్ షైన్. ఒక రైటరు 500 పదాలు ప్రతి ఉదయం నేర్చుకున్నాడంటే అతను షైన్ అయిపోతాడు. అతను ఒక పెద్ద మంచి రైటర్ అయిపోతాడు. 500 పదాలు రోజు అతను బాగా నేర్చుకున్నాడు అనుకో, ఆ పదాలన్నీ కూడాను ఆయనకు బానిస అయిపోతాయన్నమాట. అది కన్సిస్టెన్సీలో ఉన్నటువంటి గొప్ప రిజల్ట్ అనమాట. నెక్స్ట్, స్మాల్ ఎఫర్ట్ ఆర్ స్మార్ట్ వర్క్. ఎఫర్ట్ అంటే ప్రయత్నం. ది స్ట్రాటజిక్ అప్లికేషన్ ఆఫ్ ఎఫర్ట్ టు మ్యాక్సిమైజ్ రిజల్ట్స్ వైల్ మినిమైజింగ్ వేస్టెడ్ టైం అండ్ ఎనర్జీ. స్ట్రాటజీ, ఒక పద్ధతి ఉండాలి. ఒక పద్ధతి, ఒక షెడ్యూల్ ప్రకారంగా మనం చేయాలి. ఈ టైంలో ఈ పని చేయాలి, 2 గంటల టైంలో ఈ పని చేయాలి. అనుకున్న టైంలో అనుకున్న విధంగా పని చేయాలి. అలా చేసినప్పుడు నీ టైం వేస్ట్ అవ్వదు, ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా నువ్వు ఖచ్చితంగా కూడా నువ్వు మంచి రిజల్ట్ని పొందుతావు. ఇట్ ఫోకసెస్ ఆన్ ఎఫెక్టివ్నెస్, డూయింగ్ ద రైట్ థింగ్స్ ఓవర్ ప్యూర్ ఎఫిషియన్సీ. ఫోకస్ ఎఫెక్టివ్నెస్ మీద ఫోకస్ ఉంచుతుంది, మంచి ఎఫిషియన్సీని నీకు ఇస్తుంది. పని స్మార్ట్ ఎఫర్ట్. ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఎలా నిర్మించుకోవాలన్నది ఇంకో వీడియో చేస్తాను. వాట్ ఆర్ ది కీ క్యారెక్టరిస్టిక్స్? స్ట్రాటజీ అండ్ ప్లానింగ్. థింకింగ్ బిఫోర్ యాక్టింగ్. పని చేయాలంటే ముందు ఆలోచించాలి. సెట్టింగ్ ఏ క్లియర్ గోల్స్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ లివర్స్. క్లియర్ గోల్స్ కలిగి ఉండాలి. దానికి కావాల్సినటువంటి లివర్స్, దానికి కావాల్సినటువంటి పద్ధతులు, దానికి కావాల్సినటువంటి మెటీరియల్, దానికి కావాల్సిన మ్యాటరు మనం నిర్మించుకోవాలి. లెవరేజ్ అండ్ టూల్స్. యూజింగ్ ద రైట్ టూల్స్, టెక్నాలజీ ఆర్ మెథడ్స్ ఆర్ మల్టిప్లయింగ్ యువర్ ఎఫర్ట్స్. తర్వాత ఎటువంటి టూల్స్ వాడుకోవాలి? రైట్ టూల్స్ వాడుకోవాలి. టెక్నాలజీని వాడుకోవాలి. ఈ విధంగా వాడుకోవాలి. నీ యొక్క పద్ధతుల్ని, నువ్వు చేసే పనిని ఇంకా డీసెన్సీ మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ కూడా ఉండాలి. ఎనాలిసిస్ అండ్ ఫీడ్బ్యాక్. ఎనాలిసిస్ ఏ విధంగా నేను చేస్తున్న ప్రతిరోజు మనం ఎనలైజ్ చేసుకుంటూ ఉండాలి. కంటిన్యూస్లీ మెజరింగ్ ద రిజల్ట్స్ అండ్ అడ్జస్టింగ్ యువర్ అప్రోచ్ బేస్డ్ ఆన్ వాట్ వర్క్స్. ఏ విధంగా చేస్తున్నావు ప్రతిరోజు, ఏ విధంగా నువ్వు టైం గడుపుతున్నావు అని నీకు నువ్వే మాస్టర్ అయిపోయి నీకు నువ్వే ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఫోకస్ ఆన్ ప్రియారిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ముందు మనం చేయాల్సిన పని ఏమిటి? 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, డిగ్రీ పాస్ అవ్వాలి, తర్వాత సివిల్ సర్వీసెస్ రాయాలి. సివిల్ సర్వీసెస్ ఎలాగెళ్ళాలి, దానికి కావాల్సినటువంటి సిలబస్ ఏమిటి అంతా కూడా సేకరించాలి. దానికి కావాల్సిన మెటీరియల్ సంపాదించుకోవాలి. చేసుకొని నీ పని నువ్వు స్టార్ట్ చేస్తే దానికి కావలసినటువంటి ప్లానింగ్, ప్రియారిటీ, ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయకూడదు. అప్లయింగ్ యువర్ ఎనర్జీ టు ద 20% ఆఫ్ టాస్క్స్. అప్లయింగ్ యువర్ 20% ఆఫ్ టాస్క్స్ దట్ విల్ ఈల్డ్ 80% ఆఫ్ ది రిజల్ట్. దీన్నే పెరేటో ప్రిన్సిపల్ అంటారు. 20% టాస్క్స్కి 80% రిజల్ట్స్ వస్తాయన్నమాట. షెడ్యూల్, ఎఫర్ట్ ఎలా చేయాలి, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. ఎప్పుడు కూడా ఒక ఇన్నోవేటివ్ ఆలోచన కలిగి ఉండాలి. ఎనాలజీ. యూజింగ్ ఎన్ ఎక్స్కవేటర్ టు డిగ్ ద సేమ్ ట్రెంచ్ యూ అచీవ్ ద సేమ్ రిజల్ట్ యాజ్ అ హార్డ్ వర్కర్ విత్ ద షోవెల్ బట్ ఫార్ ఫాస్టర్ విత్ లెస్ ఫిజికల్ స్ట్రైన్ అండ్ మోర్ టార్గెటెడ్ వే. ఒక టార్గెట్ పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారంగా తవ్వుకుంటూ వెళితే అది ఒక రోజుకి ఒక మంచి క్వాలిటీని ఇస్తుంది, క్వాలిటీ రిజల్ట్ని ఇస్తుంది అనేసి చెప్తున్నానంట. ది అప్సైడ్. స్మార్ట్ ఎఫర్ట్ క్రియేట్స్ ఎక్స్పోనెన్షియల్ రిజల్ట్స్ అండ్ ప్రివెంట్స్ బర్న్అవుట్. మంచి రిజల్ట్స్ ఇస్తే డబుల్ గేర్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. ఇట్స్ ద ఫోర్స్ మల్టిప్లయర్. మంచి బలాన్ని ఇస్తుంది. ది పొటెన్షియల్, శక్తిని ఇస్తుంది. ఓవర్ థింక్ అండ్ కాన్స్టెంట్ స్ట్రాటజైజింగ్ కెన్ లీడ్ టు ఎనాలిసిస్ పారాలిసిస్. ఓవర్ థింక్ చేయకూడదు దేని గురించి అయినా సరే. ఓవర్ థింక్ చేసి అనవసరంగా ప్లాన్లు గీసుకుంటూ ఉంటారు కొంతమంది పుస్తకాల మీద, కానీ దాన్ని అమలుపరచరు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వేర్ నో రియల్ వర్క్ గెట్స్ డన్. అక్కడ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్ట్రాటజీ లేకపోతే దెర్ ఈజ్ నో వర్క్.
The student who, instead of just reading for 6 hours, creates practice tests based on the professor's lecture themes, forms a study group to discuss concepts, and uses spaced repetition software to memorize key facts. ఒక పిల్లోడు 6 అవర్స్ కష్టపడి పని చేసిన తర్వాత ప్రొఫెసర్ దగ్గర నోట్స్ రాసుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి, కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రతిరోజు కూడా నేర్చుకోవాలి. మెమరైజింగ్ కీవర్డ్స్. హౌ దే వర్క్ టుగెదర్, ది సక్సెస్ ఫార్ములా. ది మోస్ట్ పవర్ఫుల్ అవుట్కమ్స్ ఆర్ అచీవ్డ్ నాట్ బై చూసింగ్ వన్ బట్ బై కంబైనింగ్ ఆల్ త్రీ. ఒక్కటి మాత్రమే కాదు, 3 ఉండాలి. వాట్ ఈస్ దట్? హార్డ్ వర్క్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, స్మార్ట్ ఎఫర్ట్ ఉండాలి. అప్పుడు యూ విల్ గెట్ ద పీక్ పర్ఫార్మెన్స్ అండ్ సస్టైనబుల్ సక్సెస్. అద్భుతమైన సక్సెస్ని పొందుతాం అనమాట. హార్డ్ వర్క్ ప్రొవైడ్స్ ద రా పవర్, మంచి పవర్ని ఇస్తుంది. కన్సిస్టెన్సీ టర్న్స్ దట్ పవర్ ఇన్ టు స్టడీ, కాంపౌండింగ్ ప్రోగ్రెస్. స్మార్ట్ ఎఫర్ట్ ఎన్ష్యూర్స్ దట్ ప్రోగ్రెస్ ఈజ్ directed in the most effective and efficient way possible. Final synthesis. Hard work without consistency and smarts leads to burnout and wasted potential. హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీ లేకుండా ఏమీ చేయకుండా వేస్ట్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ వితౌట్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్స్ లీడ్స్ టు మిడియోక్రిటీ, అది కూడా వృధా అవుతుంది. స్మార్ట్ ఎఫర్ట్ వితౌట్ హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ జస్ట్ ఎ గుడ్ ఐడియా దట్ నెవర్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, థ్యాంక్ యూ. పెద్ద వీడియో అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మరి హార్డ్ వర్క్ ఉండాలి, తర్వాత కన్సిస్టెన్సీ ఉండాలి, స్మాల్ ఎఫర్ట్ ఉండాలి, అప్పుడు పీక్ పర్ఫార్మెన్స్కి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై హింద్, జై హింద్. ఏరా రండి, రేయ్ రేయ్, ఏ పిల్లి ఇందాక వచ్చాడు పండు. అది చిట్టి లైట్ ఎత్తామని పోయి అది అదే ఏది మిక్సీ జారా అది ఎక్కువ సౌండ్ వచ్చి చిట్టి ఏం చేసింది? చిట్టి లైట్ వేయడానికి పోయి మిక్సీ స్విచ్ ఆన్ చేసేసింది, అది బర్రమని సౌండ్ వచ్చింది. ఏమేం చేస్తుంది ఆంటీ? ఆంటీ వెళ్ళి తర్వాత ఆఫ్ చేసింది. అమ్మా ఇస్తాను. స్పెట్స్ కాదు, మైక్.